తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలో ముఖ్యమైన సమస్య నోటి దుర్వాసన. పిల్లల్లో నోటి దుర్వాసన అనేది ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, దీన్ని ఎలా తగ్గించాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంత మాత్రం అశ్రద్ధ చేయకూడని విషయం ఇదే, పిల్లల్లో నోటి దుర్వాసన. ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, ఈ సమస్యను ఎలా తగ్గించాలి, ఇది వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా పిల్లలకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులే దగ్గర ఉండి బ్రష్ చేయిస్తూ ఉంటారు. కొంత వయసు వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళంతటికి వాళ్ళే బ్రష్ చేసుకోవటం మొదలు పెడతారు. అయితే ఇక్కడే సమస్య వస్తుంది. కొన్నిసార్లు ఆ బ్రష్ తోటి పళ్ళు సరిగ్గా తోముకోరు వాళ్ళు. దీంతో నోరు దుర్వాసన రావడం స్టార్ట్ అవుతుంది. అయితే కేవలం హైజీనే కాదు, కొన్ని అంశాల వల్ల కూడా పిల్లల్లో నోటి దుర్వాసన వస్తుంది. ఉదాహరణకు ఎడినాయిడ్స్ లోపల బాగా పెరిగినప్పుడు ఫిషీ స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే టాన్సిల్స్ కూడా, అలాగే ఫుడ్ అరగకపోవటం కూడా, ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి హెల్త్ కండిషన్స్. అయితే చాలా సందర్భాల్లో మాత్రం హైజీన్ లేకపోవటమే ముఖ్యమైన కారణం. బ్రష్ సరిగ్గా చేసుకోవటం వల్ల ఈ నోట్లో ఆహార పదార్థాలు ఇరుక్కుపోతాయి. దీంతో ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇక అక్కడ నుంచి నోటు దుర్వాసన రావటం స్టార్ట్ అవుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటించారనుకోండి, నోటి దుర్వాసనని దూరం చేయొచ్చు. లేకపోతే ఏం జరుగుతుంది, చిన్న వయసులోనే పిల్లలకు దంత సంబంధ సమస్యలు వచ్చేస్తాయి. తర్వాత అవి తీవ్రతరం అవుతాయి. మరి ఏం చేయాలి? కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా సందర్భాల్లో ముఖ్యంగా చిన్నారులు సరిగ్గా నీళ్లు తాగరు. గుర్తుపెట్టుకొని, పెద్దవాళ్ళే తాగరు, ఇక పిల్లలు ఎందుకు తాగుతారు? కాబట్టి అలా నీళ్లు తాగకపోతే లాలాజలం తక్కువగా ఉత్పత్తి అవుతుంది. అంటే సెలైవా ఎప్పుడైతే తక్కువ ఉత్పత్తి అవుతుందో, ఇప్పుడు కాలువ చూడండి, మా రోడ్ పక్కన మురికి కాలువలు వెళ్తూ ఉంటాయి కదా, నీరంతా ఆవిరైనప్పుడు ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది మురికి కాలువల నుంచి. ఇది కూడా అంతే, లాలాజలం తక్కువగా స్రవించినప్పుడు అప్పుడు నోరు దుర్వాసన వస్తుంది. కాబట్టి పిల్లల్ని బాగా నీళ్లు తాగడానికి ఎంకరేజ్ చేయాలి, లేకపోతే ఆ నోరు దుర్వాసన అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి ఎంత నీరు అనేది ఏంటంటే, జనరల్గా పెద్దవాళ్ళకి 3 లీటర్లు, పిల్లవాళ్ళు ఆ వయసును బట్టి 1 లీటర్ తక్కువ తాగొచ్చు. ఏదేమైనా నీళ్లు తాగటాన్ని ఎంకరేజ్ చేయాలి. పిల్లల యూరిన్ని గమనించాలి. అది దాదాపు నీళ్ల రంగులాగా ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు నీళ్లు తాగిస్తూనే ఉండాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, పిల్లలు తింటారు కదా, తిన్న వెంటనే దంతాలని శుభ్రం చేయాలి. కనీసం పుక్కిడి పట్టించడం అలవాటు చేయాలి. నోరు బాగా దుర్వాసన వస్తుంది అనుకోండి, కొన్ని చక్కని పద్ధతులు ఉన్నాయి, వీటిని పాటించవచ్చు. దీంతో ఆ సమస్య తగ్గుతుంది. ఇది కేవలం పిల్లలకే కాదు, యుక్త వయస్కులైనటువంటి యువకులకి, ఆఖరికి పెద్దవాళ్ళకు కూడా ఈ పద్ధతులన్నీ ఉపయోగపడతాయి. ప్రధానంగా పిల్లలకు ఉపయోగపడతాయి. మొట్టమొదటి చెప్పాల్సింది ఆయిల్ పుల్లింగ్. ఆయుర్వేదంలో కబలం, గండోషం అనే 2 ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. ఈ కబల గండోషాలు ఏంటంటే ఆయిల్ పుల్లింగ్ లాంటివి. ఆయిల్ పుల్లింగ్ ఎట్లా చేస్తారు? సింపుల్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ తీసుకొని నోటి లోపలికి బాగా పుక్కిడ పట్టాలి. ఉమ్మి వేయడానికి ముందు కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు నోటిలో దీన్ని అలాగే ఉంచాలి. దీంతో ఆ నోట్లో ఉండేటువంటి టాక్సిన్స్, బ్యాక్టీరియా ఇవన్నీ తొలగిపోతాయి. అలాగే నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది, ఈ మధ్య పిల్లలు మర్చిపోతున్నారు. ఆ మాటకు వస్తే ఒక వాదన బయలుదేరింది. అదేంటంటే, జంతువులు ఏవి కూడా నాలుగు గీచుకోవు, కాబట్టి మనం కూడా గీచుకోవాల్సిన అవసరం లేదని. కానీ జంతువుల్లా కాదు కదా, అవి ఫైబర్ డైట్ తింటూ ఉంటాయి, ఉడికించినవి తినం. కానీ మనం అలా కాదు కదా. కాబట్టి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది టంగ్ స్క్రేపింగ్, అంటే నాలుకని గీచుకోవటం. ఇది జిహ్వా నిర్లేఖనం అంటారు ఆయుర్వేదంలో, చాలా ముఖ్యం. నాలుకని ఒక టంగ్ స్క్రేపర్ ద్వారా గీయాలి. లేదు గాయం అవుతుంది అనుకుంటే చెంచా ఉంటుంది కదా, దాన్ని వెనక్కి తిప్పి దాని షార్ప్ ఎడ్జ్ తోటి నాలుగు గీసుకోవాలి. అంటే చెంచా తాలూకు ఎడ్జి షార్ప్గా ఉండదు కాబట్టి గాయం అవ్వదు. కానీ ఆ మొనతోటి, ఆ ఎడ్జ్ తోటి నాలుగు గీసుకోవచ్చు, లేదా టంగ్ స్క్రేపర్ కూడా వాడచ్చు. దీంతో నాలుగు మీద పేరుకున్నటువంటి ఆ బ్యాక్టీరియా, ఇంకా చెత్త, ఇవన్నీ తొలగిపోతాయి ఆ సర్ఫేస్ నుంచి, ఉపరితలం నుంచి. ఇది నోరు శుభ్రతకు ఉపయోగపడుతుంది. అలాగే నోటి దుర్వాసనని ఈ పద్ధతి తగ్గిస్తుంది. తర్వాత ఇంకొక అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే మౌత్ వాష్, హెర్బల్ మౌత్ వాష్. హెర్బల్ అంటే ఏమిటి? వేపను వాడచ్చు, దాల్చిన చెక్క వాడచ్చు, లవంగం వాడచ్చు, ఇలాంటి మూలికలు. ఆయుర్వేదంలో పంచక్షీరీ వృక్షాలు అంటారు. నెగ్రోధ, ఉదుంబర, అశ్వత్థ, పారీష, ప్లక్ష అని
మనం మర్రి చెట్టును తుంపాం అనుకోండి పాలు వస్తాయి, రావి చెట్టును తుంపాం అనుకోండి పాలు వస్తాయి. ఈ చెట్టు బెరళ్ళు అన్నీ కూడా మౌత్ వాష్కి ఉపయోగపడతాయి. నీళ్ళలో వేసి మరిగించాలి, మరిగించి ఆ నీటితోటి పుక్కిడి పట్టాలి, చక్కటి మౌత్ వాష్లా ఉపయోగపడతాయి. ఇది మామూలుగా మరిగించిన తర్వాత మళ్ళీ చల్లార్చి అప్పుడు పుక్కిడి పడితే గోరువెచ్చగా ఉన్నప్పుడు బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగపడుతుంది. శ్వాస ఫ్రెష్గా తాజాగా వస్తుంది మౌత్ వాషులతోటి. ఇక ఇంకొకటి ఏంటంటే మనం మామూలుగా వాడేదే, కానీ చాలామంది పిల్లలు దీన్ని తినరు, కానీ ప్రోత్సహించాలి. ఇదే సోంపు గింజలు, ఈ ఫెనల్, ఈ సోంపు కూడా అంతే, జీలకర్ర జాతికి సంబంధించినవి. ఇవి ప్రత్యేకంగా నోటి దుర్వాసన దూరం చేస్తాయి. ఆహారం తర్వాత సోంపు గింజల్ని నమలటం అలవాటు చేయాలి. దీంతో లాలాజల గ్రంథులు స్టిమ్యులేట్ అవుతాయి, లాలాజలం స్రవిస్తుంది, అది జీర్ణక్రియకి కూడా సహాయపడుతుంది. అలాగే ఈ శ్వాస కూడా చాలా తాజాగా ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైనది మన సుగంధ దినుసులో ప్రధానమైనది ఏమిటంటే యాలకుల గింజలు. యాలకుల గింజలు వీటిని నమిలితే, లేదా యాలకుల్ని టీ ఇలా తయారు చేయాలి. అంటే నీళ్లు మరిగించి దించి ఆ మరిగిన నీళ్ళకి యాలకుల గింజలు వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు దీంతో పుక్కిడి పట్టాలి. అలాగే దీనికి కాస్త సిప్స్ లాగా లోపలికి కూడా తీసుకోవచ్చు. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే ఇంకొక అద్భుతమైనది పుదీనా ఆకులు. పుదీనా ఆకులు కూడా అంతే, తాజా పుదీనా ఆకుల్ని సింపుల్గా నమిలేయాలి, లేదా నీళ్ళకి ఈ పుదీనా ఆకులు వేసి మరిగిన నీళ్ళకి మూత పెట్టి ఉంచితే ఎక్స్ట్రాక్ట్ దిగుతుంది. ఈ పుదీనా ఆకుల్ని సిప్స్ లాగా తాగుతూ కొంచెం పుక్కిడి పడితే కూడా మౌత్ రిఫ్రెషనర్గా ఇది ఉపయోగపడుతుంది, నోటి దుర్వాసనని తగ్గిస్తుంది. అలాగే అత్యంత అద్భుతమైనటువంటి ఆయుర్వేద పరిష్కారం ఏంటంటే త్రిఫల, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. ఈ మూడింటి కాంబినేషన్ మీకు పొడి రూపంలో ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. దీన్ని తెచ్చుకోండి. పిల్లలకి పడుకునే ముందు కొంచెం ఒక 1/2 టీ స్పూను త్రిఫల చూర్ణాన్ని వేడి నీళ్ళకి వేసి, లేదా నీళ్ళకి వేసి బాగా మరిగించి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిట పట్టించాలి. అలాగే దీన్ని కాస్త లోపలికి కూడా తీసుకోవాలి, డైజెషన్ కరెక్ట్ అవుతుంది, నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. ఇదేవీ లేవనుకోండి, ఒక సింపుల్ రెమెడీ ఏంటంటే గోరువెచ్చని నీళ్ళతోటి గార్గిలింగ్, అంటే పుక్కిట పడితే సరిపోతుంది. ఈ నీళ్ళకి కాస్త ఉప్పు నీళ్లు, అంటే ఉప్పు కూడా చేర్చితే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కళ్ళుప్పుని ఈ గోరువెచ్చని నీళ్ళకి కలిపి గొంతు తగిలేలాగా గళకరించాలి. దీంతో ఆ చెడు శ్వాస దూరం అవుతుంది, చక్కటి తాజా శ్వాస పిల్లల సొంతం అవుతుంది. చెప్పుకున్నాం కదా, అతి ముఖ్యమైన ఏంటంటే పిల్లలు మర్చిపోతూ ఉంటారు, కానీ గుర్తుపెట్టుకుని వాళ్ళకి ఇవ్వాలి. ఇదే మంచినీళ్ళు. డీహైడ్రేషన్ వల్ల నోటి దుర్వాసన వస్తుంది కాబట్టి డీహైడ్రేషన్ అంటే నిర్జలీయతని కరెక్ట్ చేయాలి. రోజంతా తగిన విధంగా ఈ నీళ్లు తాగేలాగా ప్రోత్సహించాలి. ఒకవేళ గుర్తుపెట్టుకొని తాగలేకపోతే ఏదో ఒక రూపంలో వీళ్ళకి నీళ్ళని ఇస్తూ ఉండాలి. దీంతో నోటి దుర్వాసనకి కారణమైనటువంటి బ్యాక్టీరియా పెరగకుండా ఉంటాయి, నోరంతా తడిగా ఉంటుంది కాబట్టి నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఇదే ఆహారం. ఆరోగ్యకరమైన ఆహారం పిల్లలకి ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఇంకా ఒకవేళ మాంసాహారాలు అయితే ఆ లీన్ మీట్, అంటే ఎక్కువ కొవ్వు లేకుండా ఇలాంటి పిల్లలకి ఇస్తూ ఉంటే నోటి దుర్వాసన తగ్గుతుంది. నోటి దుర్వాసనకి అతి ముఖ్యమైన కారణం చక్కెర, అంటే ఈ స్వీట్స్ కానీ అలాగే బాగా ప్రాసెస్ చేసినటువంటి ఫుడ్స్ కానీ ఇవి. కాబట్టి వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించండి. ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఉంది, ఇదే నోటి శుభ్రత. అంటే సరైనటువంటి నోటి శుభ్రత, పిల్లలకి పరిశుభ్రతను నేర్పించాలి. సరైన బ్రషింగ్, సరైన ఫ్లాసింగ్, అంటే దారంతో దంతాల మధ్య ఇరుక్కున్నటువంటి ఆ రేణుని క్లీన్ చేయటం, ఇవి పిల్లలకి నేర్పించాలి. ఆయుర్వేదంలో ఫ్లోరైడ్ లేని టూత్పేస్టులు దొరుకుతున్నాయి. అలాగే మృదువైనటువంటి బ్రిజిల్స్ ఉండేటువంటి బ్రష్లు, వీటిని ఉపయోగించి ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇక ఇంకొక ముఖ్యమైనది ఏమిటంటే చాలామంది చర్మానికే దీన్ని వాడాలేమో అనుకుంటారు, కానీ కలబంద జ్యూసు ఇది బ్యాక్టీరియాని తగ్గించడానికి, నోటి ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కొద్ది మొత్తంలో ఈ పల్చటి కలబంద రసాన్ని నోట్లోకి తీసుకొని పుక్కిట బట్టి తర్వాత ఉమ్మేయచ్చు. దీంతో నోటి దుర్వాసన దూరం అవుతుంది. ఇవన్నీ కూడా చక్కని ఎఫెక్టివ్ రెమెడీస్. అయితే ఒక్కోసారి చెప్పుకున్నాం కదా, అంతర్గత కారణాలు నోటి దుర్వాసనకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అంటే కిడ్నీ సమస్యల దగ్గర నుంచి థైరాయిడ్ సమస్యల వరకు, అలాగే రక్తహీనత దగ్గర నుంచి టాన్సిల్స్, రెడినైట్స్ వరకు. ఒకవేళ ఈ సమస్య బాగా ఇబ్బందిగా పెడుతుంటే మాత్రం ఇలాంటివి ఏమైనా కారణాన్ని చూసి దాన్ని బట్టి ఆ సమస్యలకి ఆయుర్వేద మందుల్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాల్ని 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్, శతం వసంతాల్,
100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.